గుంటూరు ఏటీ అగ్రహారం 10వ లైన్ నందు శ్రీ మహాగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో 21వ గణపతి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం లడ్డూ వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై రామ్మోహన్ రావు, నరదాసు, మారుతి శేషగిరిరావు, కె వెంకటేశ్వరరావు, కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపు కాబట్టి వీరే రేపు యొక్క ఈ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. శ్రీ మహాగణపతి నమః. మీడియా వారందరికీ కూడా శ్రీ మహాగణపతి సేవా సమితి వారి తరఫున మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏటి అగ్రహారం బ్యాంక్ సెంటర్ అంటారండి. స్వామివారి పేరు శ్రీ మహాగణపతి స్వామివారు. ఈ సంవత్సరం 22వ సంవత్సరం నిర్విఘ్నంగా, నిరాటంకంగా, అంగరంగ వైభవంగా ఈ గుంటూరు పట్టణంలో ఎన్ని వినాయక మండపాలు ఉన్నా కానీ ఏటి అగ్రహారంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే నవరాత్రులు నిర్వహిస్తారు. నవరాత్రులు నిర్వహించి ప్రతి ఒక్కరోజు స్వామివారికి నృత్య గణపతి, సంగీత గణపతి, తాండా, అట్లా ఆ స్వామివారికి షోడశోపచార పూజలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా స్వామివారికి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ఒక నివేదనలతో సంగీతం, సాహిత్యం ఈ విధంగా నవరాత్రులు నిర్వహిస్తారండి. 10,000 మందికి స్వామివారికి భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని రకాలైనటువంటి యొక్క విశిష్టమైనటువంటి యొక్క వంటలు ఏర్చి కూర్చి భక్తాదులందరికీ కూడా రుచికరమైనటువంటి యొక్క స్వామివారి అన్నప్రసాదం అందిస్తారు. అదేవిధంగా లడ్డు వేలం పాట కూడా విశేషంగా నిర్వహిస్తారు. స్వామివారి యొక్క నిమజ్జనోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. చక్కగా అక్కడ స్త్రీమా తల్లుల యొక్క కోలాటం, భజనలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆనందంగా రేపు అనగా 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క నిమజ్జనం, 4 గంటలకు లడ్డు వేలం పాట జరుగుతుంది. ఈరోజు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి అశేష జనాలు వచ్చి భక్తులు తృప్తిగా ఆరగించి వెళ్ళటం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి సహకరించిన వారందరూ కూడా కుల మతాలు భేదాలు లేకుండా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ముస్లిం సోదరులు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆసిఫ్ కానివ్వండి, యూనస్ కానివ్వండి, ఇట్లా షబ్బీర్ గారు అయితే కానివ్వండి, ఇట్లా వీరందరూ కూడా మా అందరితో పాటు మేమందరం అన్నదమ్ముల్లానే మెలుగుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.